స్వామి గురువయ్య గారు ఏంటి మాట్లాడు నేను గోముల రసపతి 12 కోడలు పుట్టి పట్టాని వారికి రసపతులు అనుకుంటే విద్రుబుద్ధుల స్వామి గురువులే గారు ఈ గ్రంథం వారిసి వేరే గ్రంథముతో నాకు విద్రుబుద్ధులు ఏర్పడు స్వామి గురువులే గారు. ఈ గ్రంథము తప్ప వేరే గ్రంథము నా చెంతం లేవయ్యా బాలులారా. అయితే ఇప్పుడు మా తప్పులు మన్నించి మా ఆశీర్వాదించి పంపడు స్వామి గురువులే గారు. గాయష్మానుభవ ఒక కనతల్లి బిడ్డగా ఈ నాటినిక ఉన్నాడయ్యా బాలులారా. చాలా సంతోషమని అయ్యా మమ్మది గారు అన్నయ్య గురువులే గారు అర్థం వేసి అడుగు తీసి ముందడుగు వేసే సమయమున మన అత్తమ్మ కలిసిన కార్యాలయం ఇది మన చిన్ననాటి స్నేహితులు కదా అన్నయ్య. అయితే ఇప్పుడు మన అత్తనుడు కాబట్టి మనం ఇప్పుడు ఏమో చెప్పాలి నీ తల్లిదండ్రులు తెలిపినా సరే నా తల్లిదండ్రులు నేను తెలిపినా కావునా అప్పటికైనా మన తల్లుడికి కాక మొదలుగా నీవే తెలుపమా. అలాగే చివరి నీళ్ళకే వస్తారమ్మ మలుపులు వెలువడిన సయ్యద్దు సాబు సైదులు మా తల్లిదండ్రులు అవలు సైదులు బొమ్మ కుమారుడు నా పేరు సక్కల అమ్మది అంటారు. చాలా సంతోషమైన మరి అలాగనే నేను తెలిపిన ఆలకించు రామచంద్ర వెళ్తాడు మా తల్లి రామబాదేవి రామబాదేవి కుమారుడు నా పేరు రాజా శ్రీరాజని పడుకున్నాను కదా. చాలా సంతోషం. అయినా మన అత్తుడు కాబట్టి కారణమేమి నేను నా తల్లిదండ్రుల పేరు తెలిపినాను. నువ్వు నీ తల్లి పేరు మాత్రం తెలిపినావు, మీ తండ్రి పేరు తెలపలేదు అయ్యా దేశరాజా. అయ్యా అమ్మది కాదు నేను పుట్టింది నేను పుట్టిందే మొదలుకోలేను మా తండ్రి గారు. నాకు తల్లి ఒక్కటి తండ్రి లేడయ్యా మమ్మది కాను. అయ్యా దేశరాజా మీ తండ్రి గారు ఉండే విధానం నాకు తెలుసు. మరి చూడన్నారు ఒక డెలివరీ కచేరీ వెళ్తున్న టీం చూస్తాను గురాన్ని పట్టలేక మీ తండ్రి మీ పెద్ద నిరుడు 60 కేజీలో ఉన్నారయ్యా. ఖైదు పేరెత్తలా గాని మన చిన్ననాటి స్నేహితులు చెల్లిపోతున్నాయి మమ్మది కాను. మూటికి మాటికి మీ తండ్రి మీ పెద్ద నిరుడు ఖైదు పాలైనారయ్యా. మూడికి మాటికి ఇచ్చేమేనా ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదు. నీవే ఒక తమ్ముడు అనుకొని నేనే ఒక అన్న అనుకొని మా తల్లి వద్దకు వెళ్ళి తల్లిదండ్రుల ప్రభుత్వం దేవుడికి ఎక్కుని డెలివరీకి వచ్చారు వెంటి ముత్తారు గారు కూడా సవారిగా అప్పి మా తండ్రిని మా చేసుకుంటారు కాక
అలాగే నీ ఆజ్ఞ ప్రకారమే. నీవు నా ఎమ్మడొస్తున్నావా? అలాగే వచ్చేది కాక. ఆల్చిమదికి నడుత కూడా పోదామా? అలాగనయ్యా. ధ్రువయ్య గారు నా స్నేహితుడు మా మమ్మత్ కానోజీ ఈ మధ్యమానంలో ఈ రాజభవనంలో ఎవరు కావాలమ్మా కన్న తల్లి? నాకు మా తండ్రి కావాలమ్మా కన్న తల్లి. ఏంటి మాటల్లో ఇత్తనమెక్కిన మోసవేకిన ఆకవేకిన తీగమరణ తీగమరగిన పూతమొసిన పిండిగాయకిన కాయవన కాయగాయకిన వాటవలసిన వాటవలగిన కాయమగన కాయమాగిన పట్టుబడున మా తండ్రి లెక్క నేను ఎట్లా పుడుతున్నా మా కన్న తల్లి? ఏంటి మాటల్లో పలికి తల్లి తండ్రి గారి కైలో పెట్టి తప్పులు కైలో పెట్టి అమ్మా కన్న తల్లి మా తండ్రి గారితో డెలివరీ కచ్చారులో 12 ఏళ్ల పాత ఖైదులో పెట్టి తప్పులు పలుకుతారు కదమ్మా కన్న తల్లి. మా తండ్రి గారితో ఖైదులో పెట్టి నీకు కడుపుకు అన్నం పెట్టలేదుగా కంటికి నిద్రట్టు పెట్టినమ్మా మన చెంజిలో తల్లి ఇప్పటికి మించిపోయేదేం లేదు. తల్లిదండ్రులతో తీవ్రించిన ఇలా డెలివరీ కచ్చారు పెట్టి పోతారు గారు రానిబడి సవారి కట్టి వాడి ముసలి వాళ్ళ తర్వాత అర్థం మొత్తం కొట్టి మా తండ్రిని మా బ్రదర్ని ఖైదు విడుదల చేసుకునేది కాక ఏమి చర్చలు చేయక సరళగా తల్లిదండ్రుల మొత్తం దీవుని చూపమ్మ కన్న తల్లి.
డెలివరీ తెచ్చిన గుర్రాన్ని పెట్టకపోయి ఖైదు పాలు వైభవమైనది శివరాజా. ఏంటి మాటల్లో కొత్తలు కొంచెం మన పాటక లోపల అన్నాడు మాటలాడిన ఈ ఆడవాళ్ళంతా పక్క పక్కన అవుతున్నారు కదా, సైతాను మాటలాడిన మన శనివారంతో అవుతున్నారు కదా, సచ్చిన బతికిన పేరు ఈ చెనిముగులో ఈ పొద్దు ఇంటిలో రేపు మొంటిలో మన్నాడు సుఖమే ఉందా మక్కర తల్లి. వాడు కసుగురాన్ని మేపుకొని ఖైదు కేసిన పడవా వాడి ఎంత వాడి గోంపల ఏమి చేద్దాం వాడి ముసలిమాళ్ళతో ఉత్తమ ధ్యానమే కదా మధ్యాహ్నంలో అర్థం మొత్తం కొట్టి మా తండ్రిని మా పిల్ల తల్లి ఖైదు విడుదల చేసుకుందిగాక. తల్లిదండ్రులు మొత్తం దేవుని చూపు మక్కర తల్లి. తల్లిదండ్రులు